వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మా హోమ్ టౌన్ వెళ్తున్నా. ఇంతకీ మా హోమ్ టౌన్ ఏ ఊరో చెప్పలేదు కదా, మాది వచ్చేసి వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం అది. సో ఈరోజు మా ఊరు వెళ్తున్నా. ఆల్మోస్ట్ నేను 6 months తర్వాత ఈరోజు వెళ్తున్నా. సో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు కార్లో వెళ్తున్నా. సో ఐ విల్ షో యూ మై అవుట్ఫిట్. కంఫర్టబుల్గా ట్రావెలింగ్ అప్పుడు ఎప్పుడైనా సరే మనకు కంఫర్టబుల్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ఐ విల్ షో యూ. ఎప్పుడైనా సరే ట్రావెలింగ్ అప్పుడు కంఫర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జర్నీలో ఇబ్బంది పడకూడదు. సో యా, అండ్ మన లగేజ్ వచ్చేసి ఇదిగో. అండ్ ఎందుకు లేట్, స్టార్ట్ అయిపోదామా? రైట్, మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వెళ్ళాల్సింది అరౌండ్ ఒక 450 kilometers. అరౌండ్ వెళ్ళేటప్పటికి ఒక 5-6 hours పడుతుంది. చూస్తున్నారుగా, చినుకులు అయితే పడుతున్నాయి. ట్రాఫిక్ ఎలా ఉంటుందేమో కానీ మోస్ట్లీ ఓవరాల్ నుంచి వెళ్ళిపోతాను, బికాజ్ ట్రాఫిక్ ఉండదు. ఇప్పుడు కానీ సిటీలోంచి వెళ్ళానంటే, బికాజ్ రేపొద్దునే పండగ కాబట్టి వినాయకులను ఇప్పుడు తీసుకెళ్తారు అందరు ఇంటికి. టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ ఒక 10:30 ఎంత అవుతుంది. ట్రాఫిక్ అయితే పెద్ద ఏం లేదు. అందరూ ఇంటికి వెళ్ళే వాళ్ళే అనుకుంటా. మొత్తం లగేజెస్ యూ కెన్ సీ బైక్స్ మీద వెళ్తున్నారు. నాకు తెలిసి టోల్స్ దగ్గర వాటి దగ్గర ఫుల్ రష్ ఉంటుందేమో అనుకుంటున్నా, బికాజ్ లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. సో అందరూ ఫుల్ లీవ్స్ పెట్టేసి ఊరు వెళ్తారు, లేదంటే ట్రిప్స్ కానీ వెళ్తారు. హైదరాబాద్లోనే కాదు, ఆంధ్రాలో కూడా వినాయక చవితి బాగా చేస్తారు. బట్ హైదరాబాద్ అని వచ్చేటప్పటికి స్పెషల్ ఉంటుంది కొంచెం. ఆ ఖైరతాబాద్ వినాయకుడు కానీ, ఇంకా బాలాపూర్ వినాయకులు కానీ చాలా బాగుంటుంది. అనుకున్నట్టే అయ్యింది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్, స్ట్రక్ అయిపోయాం. ఇక్కడ ఆల్మోస్ట్ 2 kilometers ఉంది ట్రాఫిక్. కనిపిస్తుంది అసలు జేఎన్టీ వరకు ఉంది ట్రాఫిక్. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ పెట్టేద్దామో అని అనిపిస్తుంది ట్రాఫిక్ చూస్తుంటే. ఓవరాల్ ఎక్కనే లేదు, ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. చాలా హెవీ వస్తుంది వర్షం అయితే. సిటీలో ఎలా ఉందో తెలియదు కానీ ఓవరాల్ టచ్ చేస్తుంది వర్షం. ఏం వర్షమో కానీ ఒక చోట పడుతుంది, ఒక చోట పడదు. చూడండి, మళ్ళీ ఇక్కడేమో వర్షం లేదు. ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్ దాటాక గ్యాస్ ఫిల్ చేసి కాగాను. వర్షం మాత్రం ఆగట్లేదు. ఇంకా ఆకలేస్తుందని చెప్పి వెళ్ళే దాంట్లో ఒక చోట టిఫిన్స్ బాగుంటాయి. సో నేను మా ఊరు ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ ఆగి కన్ఫామ్గా నేను టిఫిన్ చేసి వెళ్తాను. ఇక్కడ చట్నీస్ చాలా బాగుంటాయి. ఇంకా వేడిగా ఒక ఎగ్ దోశ తీసుకున్నా. సో అది ఇచ్చేస్తే మనం తినేద్దాం. కానీ వెదర్ మాత్రం అదిరిపోయింది. ఈ వెదర్లో ఒక ఎగ్ దోశ, వేడి ఎగ్ దోశ తింటూ ఉంటుంది. కానీ నిద్ర రాకుండా ఉంటే చాలు, అంతే. మన దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రై చేస్తానంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్స్. అండ్ ప్లేస్ నేమ్ వచ్చేసి దుర్గా భవానీ ఫ్యామిలీ రెస్టారెంట్. టైం వచ్చేసి 3 అలా అవుతుంది. చూడండి, ఇంకా వినాయకులు ఇంటికి తీసుకెళ్తా ఉన్నారు. నాకు తెలిసి ఈ లొకేషన్ చాలామంది తెలుసు అనుకుంటా. నియర్ బై విజయవాడ దగ్గర ఆంజనేయస్వామి బొమ్మ, చాలా పెద్ద బొమ్మ. ఇది చాలా బాగుంటుంది. నైట్ టైం కాబట్టి మీకు విజువల్ అంతలా కనిపించట్లేదు, కానీ డే టైం అయితే మాత్రం అదిరిపోతుంది. చుట్టూ కొండలుండి నైట్ టైం కాబట్టి మీకు కొండలు క్లియర్ కనిపించట్లేదు. అదే డే టైం అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో విజయవాడ రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ నుంచి హార్డ్లీ మా ఊరు వచ్చేసి 1.5 hour జర్నీ. ఒక్కసారి క్లైమేట్ చూడండి గైస్. మార్నింగ్ అరౌండ్ ఒక 5:30-6 అవుతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ మా ఊరు వచ్చేసి దగ్గరలో ఉన్నాను.
ఒక్కసారి ఆ చెట్లని, ఆ వెదర్‌ని చూడండి గైస్. ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందంటే నాకు మార్నింగ్ మార్నింగ్. హలో గైస్. సో అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. సో ఈరోజు మన అవుట్‌ఫిట్ వచ్చి యూ కెన్ సీ. సారీ కొంచెం లోపల లైటింగ్ చాలా డల్ ఉంటది. వెయిట్ ఐ విల్ షో యూ. ఐ నో దిస్ ఈస్ క్యాజువల్స్ బట్ స్టిల్ నిన్న హైదరాబాద్లో షాపింగ్ చేయడానికి అవ్వలేదు, కొంచెం హరీగా ఉంది. సో క్యాజువల్స్ తీసేసుకున్నా. యూ కెన్ సీ మై అవుట్ఫిట్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయకుడు వచ్చేసి మా ఇంటి దగ్గర వినాయకుడు. సో ఇక్కడ వచ్చేసి మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైనుంచే మేము పెడుతున్నాం. కరెక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ బట్ 10 ఇయర్స్ పైనుంచే పెడుతున్నాం. ఇది కూడా మా ఇంటి దగ్గరలో ఉండే వేరే సెంటర్ వినాయకుడు అనమాట. సో అక్కడికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు వచ్చారు ఆ రోజు. సో యాక్చువల్లీ మా బొమ్మ దగ్గర కూడా రావాలి. బట్ ఆ రోజు ఏంటి అంటే కొంచెం ఆయన టైర్డ్ ఉండడం వల్ల ఊరేగింపు రోజు వస్తా అని చెప్పి అన్నారు. అండ్ ఓకే గైస్, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.